విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఆట విడుపు కార్యక్రమం రెండో రోజుకు చేరింది. రెండో రోజున మంత్రులు వస్తున్నారు. నిన్నైతే ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అయితే ఆట విడుపు కార్యక్రమంతో చాలా ఉత్సాహంగా గేమ్స్ ఆడినట్టు తెలుస్తుంది. మనతో పాటు ఎక్సైజ్ మినిస్టర్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఎలా ఉండబోతుంది ఆట విడుపు కార్యక్రమంతో? ముందుగా పెద్దంటిఆర్ గారు స్టార్ట్ చేసిన సాంప్రదాయాన్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా తీసుకువెళ్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది సార్ ఈ గేమ్స్ గురించి? అంటే ఇది అవసరం కూడా, రాష్ట్రానికి ఒక మంచి సందేశం ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. ఆ సందేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో మనం చేసే కార్యక్రమాలతో పాటు కొంత ఆట విడుపుగా కొన్ని క్రీడల్లో పాల్గొనాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. శారీరక మానసిక ఆరోగ్యానికి క్రీడలు చాలా దోహదపడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీంట్లో భాగస్వామ్యం కావాలి. దానికి ఆదర్శంగా అసెంబ్లీ ఎవరైతే వాళ్ళ లెజిస్లేటివ్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు దీంట్లో భాగస్వామ్యం చేయాలని ప్రభుత్వం యొక్క ఆలోచన. ప్రతిపక్షాలను కూడా రామని స్పీకర్ అందరి ముందే చెప్పారు శాసనసభలో. మరి రానిక పక్షం కనిపిస్తుంది మాకు దాని మీద. వాళ్ళకి ఈ క్రీడలు కాదు, వాళ్ళు వేరే క్రీడలు ఉంటాయి. వాళ్ళకి ఈ క్రీడలు కాదు, వాళ్ళు వేరే క్రీడలు ఆడుకుంటారు. సార్, మీ ఇష్టమైన గేమ్ ఏంటి? ఇక్కడ క్రికెట్ ఆడిపోతున్నారు, టీమ్ 2 మీది. మీ ఫేవరెట్ గేమ్ ఏంటి సార్? అన్ని ఆడుతూ ఉంది, ఏది అవకాశం కల్పిస్తే అందులో క్రికెట్ ఆడేవాళ్ళు. సో చూసారు కదా, ముఖ్యంగా ప్రతిపక్షానికి క్రీడా స్ఫూర్తి లేదని కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఆయన ఫేవరెట్ గేమ్ క్రికెట్ ఆడడం అని చెప్పడం జరిగింది. ఇప్పుడు క్రికెట్ ఆడడానికి కూడా మంత్రి వెళ్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అంతేకాకుండా ప్రతిపక్షానికి ముఖ్యంగా క్రీడా స్ఫూర్తి, రాజకీయ స్ఫూర్తి రెండూ లేవని చెప్పడం జరిగింది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ పవన్ తో బిందు, వైకే న్యూస్, విజయవాడ.